నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నిన్న అంటే ఒక 2 days బ్యాక్ ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి రాష్ట్రాల కోసం ఏదో బాగోగులు చేద్దామని కలిసారంట అని వాళ్ళు అనుకున్నారు. బట్ బయట కొన్ని వార్తలు అయితే విపరీతంగా వస్తున్నాయి. చంద్రబాబు గారిని బీజేపీ పార్టీ నుంచి విడదీసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేపిద్దాం, కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో రూల్ చేసేలాగా చేద్దాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని కోరిందంట. సో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుని కోరడానికి ఈ అగ్రవర్గ సమాచారాల మీటింగ్ని అబద్ధం చెప్పి వాళ్ళిద్దరి మధ్య లోపల మాత్రం కాంగ్రెస్లో చేరుదాం అన్నట్టుగా ఒక భారీ కుట్ర అయితే జరగబోతుందంట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అది 100% జరగబోయే కుట్రది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ ఇస్తాను అంటుంది, బీజేపీ ఇవ్వను అంటుంది. ఇది ఆసరాగా తీసుకుని వాళ్ళకేంటి ఇప్పుడు 233 సీట్లు వాళ్ళకు ఉన్నాయి కూటమిలో 233 ప్లస్ చంద్రబాబు, నితీష్ కుమార్ 28 సీట్లు ప్లస్ ఇండివిజువల్స్ 10 సీట్లు వస్తుంది. దాంతో మెజారిటీ వచ్చేస్తారు. బీజేపీ 242 ఉంది కనుక కాంగ్రెస్ ఒక కుట్ర పన్నుతోంది. ఈ నితీష్ కుమార్ని ఎలాగో లాగుతున్నారు. నితీష్ కుమార్ ఆల్రెడీ ఉప ప్రధాని పోస్టు 4 క్యాబినెట్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఆయన సిద్ధమవుతున్నాడు. చంద్రబాబును కూడా నీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తాం, స్పెషల్ స్టేటస్ ఇచ్చిన క్రెడిబిలిటీతో నువ్వు ప్రజలను ఒప్పించవచ్చు. ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం గతంలో కూడా కాంగ్రెస్ బీజేపీతో విడిపోయింది కూడా ఈ స్పెషల్ స్టేటస్ మీద విడిపోయాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసి గెలిచాం కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వనంటున్నారు. నాకు స్నేహం బంధం కన్నా కూడా నా రాష్ట్రం ముఖ్యం, నా రాష్ట్రం స్పెషల్ స్టేటస్ అనేది కావాలి, దానికోసం పోరాడుతూ ఉన్నాం పుట్టిన కాడ నుంచి, కనుక అది ఇస్తానంటుంది కనుక కాంగ్రెస్ చేతులు కలిపాను అని అనొచ్చు. సో దీనికి జరుగుతుంది. దానికి మధ్యవర్తిగా చంద్రబాబు శిష్యుడే కదా ఈయన, అందుకని ఈయన్ని ఏజెంట్గా వాడుతుంది, మీడియేటర్గా కాంగ్రెస్ వాడుతుంది. ఇది ఎట్లాగైనా రాబోయే కాలంలో జరగబోయేది అదే. కాకపోతే కాంగ్రెస్కి బీజేపీ చంద్రబాబు ఇచ్చిన కండిషన్ ఏంటి, మేము వచ్చినాక మీరు కూలిపోతే అటు ఇటు కాకుండా అయిపోతాం కనుక మేము కాకుండా ఇంకో 15 మంది మీకు కావాలి. ఆ 15 మందిని స్థిరం చేసుకోండి. ఏ పార్టీ నుంచి లాగుతారా, ఎవరిని కలుపుకుంటారా. అందుకని అక్కడ జరుగుతుంది. శరద్ పవార్ అజిత్ పవార్ తోటి కలుస్తున్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ శివసేన వాళ్ళిద్దరూ కలిసే ప్రయత్నం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్న రాజకీయ కోణాలు జరుగుతున్నాయి. వాళ్ళన్నీ అలా చేసుకుని వీళ్ళిద్దరు వెళ్ళి బీజేపీని దించేసేసి కేంద్రంలో కూడా బీజేపీ దిగిపోద్ది. ఆ లెక్కన ప్లాన్ వేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. అంటే కేవలం స్పెషల్ స్టేటస్ ఇవ్వడం ద్వారా మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీని అధికారం నుంచి తెంపాలి. ఉన్న ఈ ఈక్వేషన్ గతంలో లాగా కాదు కదా, 200 దగ్గరికి వచ్చారు. గతంలో కేవలం మొత్తం కలిపి 100, ఇవాళ వీళ్ళకే 98 వచ్చినాయి, మిగతా కూటమికి మొత్తం 233 వచ్చినాయి. సో ఇంక కావాల్సింది ఎంత, ఇంకో 40 సీట్లు, 272 మ్యాజిక్ మార్కు, ఇంకో 40 కావాలి, 38 కావాలి. 28 ఆల్రెడీ ఈ 2 ఉన్నాయి, చంద్రబాబును నితీష్ కుమార్ 28 ఉన్నాయి. లాక్కుంటే ఇంకా కావాల్సిన ఇంకో 10 సీట్లు. ఈ 10 సీట్లు ఇండిపెండెంట్ చిన్న పార్టీలు 17 మంది ఉన్నారు, వాళ్ళని తోపుతున్నారు వాళ్ళు. చంద్రబాబు చెప్పిందంటే మీరు ఎవరినైనా కన్ఫర్మ్ చేసుకోండి, వాళ్ళని మీ దాంట్లో విలీనం చేసుకుని, ఎందుకంటే సపోర్ట్ చేస్తామనేది వేరు, విలీనం అవడం వేరు. సో ఇండివిజువల్స్ కనుక 100 రూల్ ప్రకారం విలీనం చేసుకోవచ్చు. వాళ్ళందరినీ మీ కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే అప్పుడు సాలిడ్గా 275 సీట్లు ఉంటాయి. అప్పుడు మేము వాళ్ళని వదిలేసి వచ్చినా మేము ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం పడిపోతే లేనిపోతే తలకాయ వస్తుంది కనుక అది చెయ్యండి అంటున్నారు. అది చేయమని కండిషన్ పెట్టాడు. అది వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నారు. వాళ్ళు ఆ ప్రక్రియలో ఉండగా ఇక్కడ రేవంత్ని పెట్టి తోముతున్నారు చంద్రబాబుని. నిన్న మీటింగ్లో ఏముంది, ఇచ్చిన 4-7 జిల్లా ఇచ్చేయండి, 7 గ్రామాలు ఇచ్చేయండి, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. 7 గ్రామాలు ఇచ్చేయండి. టీటీడీలో మాకు గతంలో వాటా ఇవ్వండి. టీటీడీలో ఏం వాటా ఇవ్వాలి వీళ్ళకి? ఆల్రెడీ ఎప్పుడు కూడా కర్ణాటక ఒకళ్ళు, బాంబే ఒకళ్ళు, మహారాష్ట్ర ఒకళ్ళు, ఒక్కొక్కళ్ళకి స్థానం ఇస్తారు మెంబర్స్లో. ఒకటి కాబట్టి ఇంకో 2 అడుగుతారు. ఇంకేంటి ఇది, అక్కడికి వచ్చి ఆదాయంలో వాటా కావాలా, ఇస్తారా? అది అయ్యే పని. ఇవన్నీ పేరుకి వాటా ఇవ్వండి అని అడగటం. అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? స్పెషల్ స్టేటస్ కాదంటాడా పవన్ కళ్యాణ్? స్పెషల్ స్టేటస్ ముఖ్యం, దానికోసం తప్పదు. స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న పరిస్థితిలో
టుడే నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టు. ఎందుకంటే ఇప్పుడున్న అవకాశం బీజేపీ పవర్ తగ్గటము, మన రాష్ట్రం యొక్క బలం కేంద్రం ఆధారపడి ఉంది మన బలం మీద. కనుక ఇలాంటి అవకాశం ఇంతకు ముందు లేదు. రాష్ట్రం ఏర్పడినాక ఇలాంటి అవకాశం ఏర్పడలా. ఇవాళ ఫస్ట్ టైం రాష్ట్రం ఏర్పడినాక 2010 నుంచి ఇవాళకి ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుని రాష్ట్రానికి మంచి జరగాలి కదా, మంచి చేయాలి కదా. అది పవన్ కుమార్ ఏమంటాడు, కాదంటాడు. కాదంటే ప్రజలు తంతారు. అంటే స్పెషల్ స్టేటస్ వస్తే అడ్డుకుంటావా అంటున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతూ ఉంటే ఊరుకుంటారా మీరు? ఇవన్నీ ఉన్నాయి. కనుక ఏం మాట్లాడలేడు తను కూడా. నో అంగీకరించాలి తప్పితే నో అనలేడు. వాళ్ళు అంగీకరించకపోతే ఇక్కడ ప్రభుత్వం కూలిపోతుంది. కనుక అది జరగదు. అది స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు మీద కూడా ఉంది. కనుక చంద్రబాబుకి ఇష్టం లేదని మీరు చెప్పేది స్పెషల్ స్టేటస్ కోసం. అంటే చంద్రబాబు ఇష్టం లేదని మరి పార్టీ మారితే నవ్వుతారు కదా. నిన్నటిదాకా చంద్రబాబు దేవుడు, మోడీ గారి దేవుడు అని ఆయన దగ్గర కాపలా కాసి ఆయన దగ్గర ఆయన దర్శనం కోసం వెయిట్ చేసి ఇవాళ గవ్వుకుని అన్నాడు అనుకో, తిడతారు. కనుక అతను దాని టైం కావాలి. టైం తీసుకుని ప్రజల్ని ఒప్పించి ప్రజల్లో మన కాంగ్రెస్ నిన్న ఛానల్స్లో కూడా చూస్తున్నా ట్రెండ్ మారింది. కాంగ్రెస్ను సమర్థిస్తూ కాంగ్రెస్ తప్పు లేదు అంటూ రాహుల్ గాంధీని గొప్పగా ప్రమోట్ చేస్తూ వాళ్ళ ఛానల్స్లో వస్తాయి డిబేట్లు. సో ట్రెండ్ మారుతుంది. సో నైస్గా అలా 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 ప్రజల అభిప్రాయం లాగా అది స్పెషల్ స్టేటస్ అనేది ప్రజల కోరిక, 5 కోట్ల ఆంధ్రుల కోరిక. ఆ కోరికను మన్నించాల్సిన విషయం, ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రం తరపున ముఖ్యమంత్రిగా నాకుంది. కనుక తప్పని పరిస్థితుల్లో, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో నేను స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న కాంగ్రెస్ తోటి చేతులు కలపాల్సి వచ్చింది. బీజేపీ ఇవ్వనంటుంది. బీజేపీ ఇవ్వదు కూడా. ఎందుకంటే ఇవ్వదంటే చెప్పేసింది పార్లమెంట్లో చెప్పింది ముగిసిపోయిన అధ్యాయం అని. ఇప్పుడు పొరపాటున బీజేపీ కనుక ఇచ్చింది అనుకో, ఏమంటుంది ప్రజలు అంటే నిన్నటిదాకా ఇవ్వగలిగిన అవకాశం ఉండి నిన్నటిదాకా మోసం చేశారా మమ్మల్ని, ఇవాళ ఇవ్వగలిగింది మొన్న ఇచ్చి ఉండొచ్చు కదా, అంటే 10 ఏళ్ళు మమ్మల్ని మోసం చేశారా అని ప్రజల ముందు చులకన అయిపోతుంది బీజేపీ. కనుక ఆ బీజేపీ మాట మార్చుకోలేదు. ఇవ్వమో అన్నది ఇవ్వమే, 5 రాష్ట్రాలు ఇవ్వమో. కనుక ఇప్పుడు ఓన్లీ కాంగ్రెసే హోప్ ఇస్తానంటుంది. అది వెళ్ళాలి, కాంగ్రెస్ తోటి చేతులు కలపాలి, తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటాడు, తెస్తాడు. అందుకని నేను ఆయన గుడి కట్టడానికి కూడా స్థలం చూస్తున్నాను. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చినాక అంతకన్నా మహత్తర విషయం ఏముంది? ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రిగా ఆయన గుడి కట్టి చిరస్థాయిగా ఆయన పేరు చరిత్రలో మిగిలిపోతాడు. చిరస్థాయిగా గుడి కూడా ఉండిపోతుంది. అదిగో స్థలం కూడా చూస్తాడు.